హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ బ్లాగ్స్. బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం, సుస్వాగతం. మనము ఎపిసోడ్ 12లో థర్డ్ టాస్క్ గురించి మాట్లాడుకుందాము. థర్డ్ టాస్క్ ఏమి ఇచ్చారంటే స్పెల్లింగ్స్ అనమాట. బిగ్ బాస్ డిస్ప్లే మీద అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు కొన్ని వర్డ్స్, స్పెల్లింగ్ అనేది రాయాలి. అక్కడ ముగ్గురిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ డిస్ప్లే చేశారనమాట. వాళ్ళ నేమ్స్ ఎవరంటే నైనిక అండ్ అలానే మణికంఠ, ఇంకా అలానే యష్మి. వీళ్ళ ముగ్గురు సంచాలకుగా ఏమో సీతను ఎంచుకున్నారు. చాలా సిల్లీ వర్డ్స్ అనమాట. అంటే చిన్న పిల్లలు కూడా చెప్పే విధంగానే ఉన్నాయన్నమాట ఆ వర్డ్స్. మరి వాళ్ళు ఎందుకు రాయలేకపోయారు? మేబీ ఆ టెన్షన్ అనుకుంటా. మామూలుగా గేమ్స్ అంటే నాకు ఒక రకమైన టెన్షన్ కదా, ఉన్నది కూడా మర్చిపోతాము, వచ్చింది కూడా చెప్పలేము. అలాంటి దానిలో కొన్ని స్పెల్లింగ్స్ ఆల్మోస్ట్ ఒక 10 స్పెల్లింగ్స్ వరకు చెప్పాడు. అక్కడ కొన్ని రాయలేకపోయారు. మనకంట విన్ అయ్యాడు అనమాట. అక్కడ నిఖిల్ క్లాన్ సెకండ్ టాస్క్ కూడా విన్ అయిపోయింది. అక్కడ ఆల్మోస్ట్ 70,000 వరకు వాళ్ళకి వచ్చాయన్నమాట. యష్మి పెద్ద నోరేసుకుని బడబడ అరిసేస్తుంది, కానీ ఆ స్పెల్లింగ్స్ రావు. మరి ఎంతవరకు చదువుకున్నారు ఏదో నాకైతే అర్థం కాలేదనమాట. సో అక్కడికి ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. యష్మి మా మష్రూమ్స్ పోయినాయి, మా పన్నీర్ పోయినాయి అని చెప్పి అంటూ ఉంది కదా. అంటే ఎదుటి వాళ్ళవి తీసుకోవచ్చు, తినొచ్చు, వీళ్ళు మాత్రం ఎవరు తీసుకోవద్దు, ఎవరు తినొద్దు. గమనించారా లేదో, యష్మి క్లాన్ వాళ్ళు వాళ్ళ గ్రాసరీస్తో వాళ్ళు ఏదో వండుకుంటున్నారు. మరి ఏం వండుకుంటున్నారో మనకు తెలియదు. అంత సీక్రెట్ రెసిపీస్ వండుకొని వెళ్ళి బెడ్రూమ్లో బెడ్స్ చాటున కూర్చొని వాళ్ళ గ్రూప్ వరకు, వాళ్ళ టీం వరకే తినాలి యాక్చువల్గా. ఓకే, కరెక్టే. డైనింగ్ ఏరియాలో కూర్చొని తినొచ్చు కదా. మరి విష్ణుప్రియ నైనిక క్లాన్ ఉంది, మరి వాళ్ళు బయట కూర్చొని తింటున్నారు కదా, అలానే మీరు కూడా తినొచ్చు కదా, ఎందుకు బెడ్రూమ్లోనే కూర్చొని తింటున్నారు? పెద్ద డిఫరెంట్. అంటే వాళ్ళు సపరేట్ కేటగిరీ, వాళ్ళకి ఏదో పెద్ద సూపర్ పవర్ ఉంది, నేను బిగ్ బాస్ కన్నా ఎక్కువ అని చెప్పి ఫీల్ అవుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఫోర్త్ టాస్క్ వచ్చేసి ఏమి ఇచ్చారు, వ్యాక్సింగ్ అనమాట. వ్యాక్సింగ్ జెంట్స్కి ఇచ్చారనమాట. నిఖిల్, నబీల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురికి మళ్ళీ వాళ్ళ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఎవరు క్లీన్ షేవ్ చేసుకుంటారు అంటే క్లీన్గా వ్యాక్స్ చేసుకుంటారు వాళ్ళకి అనేది పెట్టిన ప్రైజ్ మనీ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. అప్పుడు దానిలో సంచాలకుగా సోనియాని పెట్టారు. నేను అనుకున్న అమ్మ సోనియాని పెట్టారు, ఈమె పృథ్వీకి కోఆపరేట్ చేస్తుందేమో, పృథ్వీకి ఎలా ఉన్నా సరే, ఎందుకంటే వాళ్ళ క్లానే కొంచెం డిఫరెంట్ ఉన్నారు కదా పీపుల్స్ అంతా. సో పృథ్వీకి సపోర్ట్ చేస్తుందేమో. ఇంకా వేరే వాళ్ళని ఇప్పుడు శేఖర్ భాష కానీ లేదంటే ఇంకా వేరే వాళ్ళని పెడితే బాగుండేది కదా. ఆదిత్య ఓ ఉన్నారు, ఆయన కొంచెం పెద్ద కదా వయసులో కూడా, ఆయన పెడితే బాగుండేది అనిపించింది. బట్ సోనియాని ఎంచుకున్నారు కదా, గర్ల్స్నే పెట్టాలని అంటే వాళ్ళు ఒక కండిషన్ పెట్టుకున్నారు. వ్యాక్సిన్ కాబట్టి గర్ల్స్కి ఎక్కువ ఐడియా ఉంటుంది కదా, గర్ల్స్నే సంచాలకుగా పెట్టాలని చెప్పి అనుకున్నారు. ఇంకా వాళ్ళ క్లాన్లో ముగ్గురిని సెలెక్ట్ చేశారు కదా బిగ్ బాస్, వాళ్ళకి సపోర్టివ్గా అదే క్లాన్ నుంచి ఇంకో ముగ్గురు వ్యాక్స్ తీయడానికి అనమాట, హెయిర్ రిమూవ్ చేయడానికి వాళ్ళ ముగ్గురిని హెల్ప్ తీసుకున్నారు. పాపం నిఖిల్ క్లాన్లో ఇద్దరే ఉన్నారు కదా, మణికంఠ అని అలానే నిఖిల్, వాళ్ళిద్దరే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ఇంకా మిగతా క్లాన్లో ఈ పృథ్వీ క్లాన్లో యష్మి ఇంకా వీళ్ళు గోల వేసేసారనమాట. పృథ్వీ ఒకనొక టైంలో గివ్ అప్ ఇచ్చేస్తాను, నా వల్ల కాదు, అది పెయిన్ఫుల్ కదా, కానీ బేర్ చేసి నబీల్ కానీ నిఖిల్ కానీ ఆ పెయిన్ని బేర్ చేసి మేము ఎలాగైనా విన్ అవ్వాలని చెప్పి వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారనమాట. పృథ్వీ మాత్రం ఒకనొక టైంలో నేను క్విట్ చేస్తాను, నా వల్ల కాదు అని చెప్పాడు. బట్ యష్మి వీళ్ళు కొంచెం బూస్టప్ ఇచ్చారనమాట, లేదు నువ్వు చేయాల్సిందే, అయిపోతుంది, తక్కువ టైమే ఉంది అని చెప్పి. ఇంకా దీనిలో క్లీన్ షేవ్, నబీల్కి హెయిర్ ఎక్కువ ఉండటం వల్ల పాపం ఎక్కువ పెయిన్ ఉండొచ్చు మేబీ, కానీ తను భరించాడు. ముగ్గురులో కంపేర్ చేసుకుంటే క్లీన్ షేవ్ జరిగింది నబీల్కి అనమాట. సో నైనిక క్లాన్ విన్ అయింది. చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు. అంత పెయిన్ని బేర్ చేసి నువ్వు మన టీం కోసం నిలబడ్డావు కాబట్టి చాలా అప్రిషియేట్ చేశారనమాట అతన్ని. నేను కూడా అప్రిషియేట్ చేశాను, బాగా చేశాడని చెప్పి.